తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఇంకొక పెళ్లి వార్త ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ఈ పెళ్లి వార్త ఎవరిది అంటే రష్మిక అలాగే విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరు నిశ్చితార్థానికి సన్నద్ధం అవుతున్నారు అనేది వార్త. అయితే దీనికి సంబంధించినటువంటి అధికారిక ధృవీకరణలు లేవు ఎటువైపు నుంచి కూడా. ఇది కేవలం ఊహాజనితమే అనుకోవాలి. అంటే ఎక్కడో నిప్పు లేకపోతే పొగొస్తుందా లాంటి ఆర్గ్యుమెంట్లోకి పెడితే వేరే గొడవ. సెలబ్రిటీస్కి సంబంధించి ఇలాంటి వార్తలు సర్క్యులేట్ అవ్వటం అనేది చాలా సహజం. కొంత క్యూరియాసిటీ బిల్డ్ చేయడం కోసం ఈ ఎంగేజ్మెంట్ అనే వ్యవహారాన్ని ఎజెండా మీదకి తీసుకొచ్చి ఉండే అవకాశం కూడా ఉంది. అయితే గతంలో కూడా రకరకాల సందర్భాల్లో రష్మికని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూలలో భాగంగా అడిగేటప్పుడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించటం అనేది మనం చూసాం. సో ఇది కంటెంట్ పరంగా కొత్త విషయం ఏం కాదు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం ఉంది అన్నంతవరకు ప్రపంచానికి తెలుసు. అంతవరకే తప్ప అదేదో ప్రేమగా మారింది, ప్రేమే ఉంది వాళ్ళిద్దరి మధ్య, అది పెళ్లిగా మారుతోంది, రూపాంతరం చెందుతోంది లాంటి వ్యాఖ్యానాలు కూడా గతంలో చేశారు. ఒకవేళ వాళ్ళు ప్రేమించుకున్నా పెళ్లి చేసుకున్నా అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం, ప్రపంచానికి సంబంధం లేని గొడవ. కానీ సెలబ్రిటీస్ కాబట్టి దీని మీద ఒక డిస్కషన్ నడుస్తోంది. అంటే దీనికి న్యూస్ వాల్యూ ఉంది అనే విషయాన్ని ఐడెంటిఫై చేసి మార్కెట్లో దీన్ని పంపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే రష్మిక తను కిర్రాక్ పార్టీ అనేటువంటి సినిమా ద్వారా ఇండస్ట్రీలో కాలు పెట్టింది. ఆ తర్వాత అదే టైంలో ఆ సినిమా హీరోతో కొంత ప్రేమలోకి వెళ్ళటము 2016 ఆ ప్రాంతాల్లో ఎంగేజ్మెంట్, 16లో సినిమా వచ్చింది, 17లో ఎంగేజ్మెంట్ కూడా అయి తర్వాత ఆ బంధంలో నుంచి బయటకు వచ్చేసింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఆ తర్వాత తను తెలుగు సినిమాల మీద కేంద్రీకరించడం, తెలుగు సినిమా నుంచి పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అవటం, ఇప్పుడు నేషనల్ క్రష్గా మారటం. ఈ సందర్భంలో తెలుగులో తను చేసినటువంటి సక్సెస్ఫుల్ మూవీలో గీత గోవిందం సినిమా విజయ్ కెరీర్ పరంగాను అలాగే రష్మిక కెరీర్ పరంగా కూడా ఇద్దరికి బాగా హెల్ప్ అయినటువంటి సినిమా, చాలా పెద్ద విజయం సాధించింది అది. ఆ సినిమా తర్వాత పుష్పలోకి వెళ్ళిపోయిన తను, అలాగే మధ్యలో డియర్ కామ్రేడ్ అని ఒక సినిమా కూడా చేశారు వీళ్ళిద్దరూ కలిసి. ఈ జర్నీలో వీళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం ఏర్పడింది అనేది ఈ పెళ్లి కథకి, ప్రేమ కథకి పునాది. ఈ పునాది మీద కట్టినటువంటి భవంతే ఆ ప్రేమ కావచ్చు, ఈ పెళ్లి కావచ్చు. ఇది నిజమైనప్పటికీ ప్రపంచానికి అవసరం లేని వ్యవహారం. ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలి అని అనుకున్నప్పుడు అది పూర్తిగా వారి వ్యక్తిగతం. అయినప్పటికీ ఎందుకు పెళ్ళి లేకపోతే ఎంగేజ్మెంట్ ఇది ఎందుకు ప్రకటిస్తారు, ఎందుకు బహిరంగంగా చేస్తారు అంటే వేరే వాళ్ళు ఇంకొక రకంగా అనుకోకుండాను, లేకపోతే వీళ్ళిద్దరూ ఎందుకు తిరుగుతున్నారు అని అనుకోకుండా ఉండటం కోసం మాత్రమే, ప్రపంచానికి చేయటం కోసమే పెళ్ళి అనే తంతు ఉంటుంది తప్ప మరొకటి కాదు. కళ్యాణ మంత్రాల్లో కూడా దాదాపు ఇదే కంటెంట్ ఉంటుంది. కాబట్టి అది వ్యక్తిగత స్వేచ్ఛకి భంగకరం ఆ వ్యవహారం గురించి మాట్లాడటం. వాళ్ళు పెళ్లి చేసుకున్నా ప్రపంచానికి సంబంధం లేని వ్యవహారం, కలిసి ఉన్నా లేకపోతే లివింగ్ రిలేషన్లో ఉన్నా కానీ ప్రపంచానికి సంబంధం లేని వ్యవహారం. ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ వలన, అంటే ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీస్ అంటే పెళ్ళి అనేది ఇద్దరు ఇండివిజువల్స్ ఒక చోటకి చేరినప్పుడు ఖచ్చితంగా వారి అభిప్రాయాలను వారు గౌరవించుకుంటూనే అవతల వారి అభిప్రాయాలను కూడా గౌరవించాల్సి ఉంటుంది. అవతల వారి అభిప్రాయాలను గౌరవించటం ద్వారా తన అభిప్రాయాలను అవతల వాళ్ళు గౌరవించేటువంటి పరిస్థితి తీసుకురావటం అనేది ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం ప్రాపర్గా గనక జరిగితే వాళ్ళిద్దరి మధ్య ఎప్పటికీ విభేదాలు రావు. విభేదాలు వచ్చినప్పటికీ చాలా ఫ్రెండ్లీగా విడిపోతారు. అంటే అభిప్రాయ భేదాలు ఉండకుండా ఉంటాయి ఇద్దరిలో
దీర్ఘకాలం అంటే ఏదో మేరకు రాజీ ఉంటేనే ఆ ఐక్యత సాధ్యమవుతుంది. రాజీ పడలేని సందర్భము, రాజీ పడని మనస్తత్వాలు గనక ఉంటే విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుకునేటువంటి పరిస్థితి, దానికి చట్టపరమైనటువంటి మద్దతు కూడా ఉంది. కాబట్టి అదేమీ కాన్స్టిట్యూషన్నో లేకపోతే చట్టాన్నో ఉల్లంఘించినట్టు వ్యవహరించటంగా చూడకూడదు. కానీ మన పొలిటీషియన్స్ చాలామంది ఈ ఏరియాలో కూడా వచ్చి మాట్లాడేస్తున్నారు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా. ఇది ప్రమాదకరమైన ధోరణి. కాబట్టి ఇటువంటి ధోరణిలోనే ఈ ప్రచారం జరుగుతోందా, వీళ్ళ ఎంగేజ్మెంట్ అనేటువంటి ప్రోగ్రాం, ఈ ప్రచారం జరుగుతోందా అనేది ఒక డౌట్. ఒకవేళ అలా జరిగితే ఖచ్చితంగా తప్పేది. క్యూరియాసిటీ కలిగించే అంశము, దీనికి సంబంధించి ఏదో మేరకు ఎక్కడి నుంచో సమాచారం ఉంది, త్వరలో వీళ్ళిద్దరు కళ్యాణ మండపంలో కాలు పెట్టబోతున్నారు, వైవాహిక జీవితంలోకి అడుగిడబోతున్నారు, దానికి ముందు దశ ఎంగేజ్మెంట్ అంటే ఆ వివాహాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఒక ఎంగేజ్మెంట్ ప్రోగ్రాం కూడా ఉంటుంది అనే విషయానికి సంబంధించి ఎక్కడో ఏదో మేరకు నిప్పు లేకుండా పొగరాదు అన్నట్టుగా ఏదో సమాచారం ఉండబట్టే రాశారు అని కనుక అనుకుంటే అది నిజం అయి ఉండొచ్చు. అయి ఉన్నా వాళ్ళు ప్రకటిస్తారు కదా అధికారికంగా. దాని గురించి ముందే ఊహాగానాలు లేకపోతే అయిపోతుందని ముందే చెప్పటం ద్వారా ప్రపంచానికి అదనంగా వనగూడేది ఏమీ ఉండదు. ఎలాగూ విజయ్ ఫ్యామిలీ అలాగే రష్మిక ఫ్యామిలీ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. వాళ్ళకి ఇష్టమైతే సమర్థిస్తూ ఇస్తారు, ఇబ్బంది కలిగిస్తే కాదని చెప్తూ కూడా చెప్తారు కదా ప్రపంచానికి. వాళ్ళంతటా వాళ్ళే ప్రకటించవచ్చు. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నాయి వాళ్ళు ప్రపంచం ముందుకు రావటానికి. అయినప్పటికీ ఈ వార్తని సర్క్యులేషన్లో పెట్టడం మాత్రం జస్ట్ క్యూరియాసిటీ బిల్డ్ చేయటం కోసం మాత్రమే అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలామంది విషయంలో, పొలిటీషియన్స్ విషయంలో కూడా జరుగుతుంది. ఒక రాజకీయ కుటుంబం ఇంకొక రాజకీయ కుటుంబంతో వియ్యం అందటం ద్వారా ఈ ప్రయోజనాలు సాధించబోతున్నారు వీరు అనేది ప్రధానంగా చెబుతూ వీటికి సూత్రధారిగా ఈ వివాహం పనిచేయబోతోంది అని చెప్పి ఆ వివాహానికి ఉన్నటువంటి లక్ష్యాన్ని కూడా ప్రపంచం ముందు చెప్పేస్తున్నటువంటి సందర్భాల్లో మనం ఉన్నాం. కానీ ఇక్కడ ప్యూర్గా వాళ్ళిద్దరి మధ్య ఒక స్నేహము, ప్రేమ, ఆ ప్రేమపూర్వకమైనటువంటి సంబంధం ఉండుంటే డెఫినెట్గా వాళ్ళిద్దరూ ఒక్కటవటం అనేది ప్రపంచానికి సంబంధం లేని వ్యవహారం మాత్రమే కాదు, హర్షించదగ్గ విషయం కూడా. చూద్దాం ఏం జరుగుతుందో. అధికార ప్రకటన వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుకోవటం బెటర్, కానీ ఇప్పుడు దాని మీద ఊహాగానాలు చేయటం అనవసరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.